క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ప్రత్యేకంగా అనేకమైన కార్యక్రమములు గడిచిన 40 దినాలు మనం జరుపుకోగలిగినాం. ప్రత్యేకంగా శిలువ ధ్యానాలు పట్టణాలలో, పల్లెలలో, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈ యొక్క లెంట్ డేస్ లేదా ఈ యొక్క శ్రమల దినాలు అనేటివి ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా శుభ శుక్రవారం దినమందు సంఘాలన్నీ మరి ప్రజలతో నిండి ఉండడం, యేసు శిలువ మీద పలికిన ఆ 7 మాటలు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. పునరుద్ధాన దినం యేసు ప్రభు శిలువను, సాతానును జయించి జయోత్సవంతో తిరిగి లేచాడు అని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సర్వీస్ అని అనేక సంఘాల్లో కూడా జరగడం మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఈ సందేశాలు ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే, వీలైతే కొంతమందికి మీరు లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఏ ద్రవ్యం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వారికి కూడా మేలు కలుగుతుంది. ఇతరులకు మనం సహకారంగా ఉంటామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఏదైనా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక యేసు ప్రభు శిష్యులలో తోమా అన్నబడిన శిష్యుడు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో శిష్యులందరూ ఎంతో సంతోషంతో ఆ శిష్యునితో మేము యేసును చూచాము అని వారు ఎప్పుడైతే చెప్పారో, ఆ శిష్యుడు నేను నమ్మను అని పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నమ్మను అని వారితో చెప్పాను అన్న మాట మనకు కనిపిస్తుంది. ఎప్పుడు నమ్ముతాడు అంటా ఉన్నాడు అంటే, నేనాయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఈ తోమా ప్రతిసారి యేసుతోనే ఉన్నాడు, మంచి వ్యక్తే, కానీ ప్రతి విషయంలో ఒక అనుమానం కలిగిన వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రత్యేకంగా మార్తా మరియల సోదరుడు చనిపోయినప్పుడు యేసుకు వర్తమానం వచ్చింది, ఇదిగో లాజరు చనిపోయాడు అని వార్త వచ్చినప్పుడు యేసు అంటాడు, రండి మనమందరము ఆయనను వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఆ మాట మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. 14-15 వచనంలో, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. సో యేసు ఎప్పుడు ఏది చెప్పినా ఈ యొక్క తోమాలో అనుమానాలు, యేసు వెంటనే ఉన్నాడు కానీ అందుకే ఆయనకు టైటిల్ కూడా డౌటింగ్ థామస్ అన్న ఆ యొక్క టైటిల్ కూడా ఆయనకు ఉంటా ఉండింది. మరి ఆ విధంగా ఆనాడు చెప్పాడు. యేసు శిష్యులు మేము యేసుని చూచాము అని ఎప్పుడైతే సంతోషంగా వారు ఆ మాట చెప్పారో, ఆ యొక్క తోమా అంటా ఉన్నాడు, నేను నమ్మను, నేను ఎప్పుడు నమ్ముతాను అంటే ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను.
ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో ఈ యొక్క షార్ట్ మెసేజెస్ మీరు వింటూ ఉంటే, తోమా వలె 2000 సంవత్సరాల క్రితటి సంఘటన, ఒకవేళ తోమా వలె నీవు కూడా ఒకవేళ నేను అది చూస్తేనే కానీ నమ్మను అని నీలో ఒకవేళ ప్రశ్న ఉంటే, ఈ సందేశాన్ని ప్రభు సూటిగా నీ కొరకే తీసుకొని వస్తూ ఉన్నాడు. జీవితంలో కార్యాలు సఫలం కాకపోవచ్చు, కొన్నిసార్లు ఊహించినది జరగకపోవచ్చు. కొంతమందికి నీ ఎదుటనే కార్యాలు జరుగుతుండవచ్చు, నీకు కార్యం జరగటం లేదు. అందుకని దేవుణ్ణి నేను నమ్మను. ఎందుకంటే వాక్యమేమో చాలామంది చెప్తా ఉన్నారు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడని. అంతేకాకుండా ఆయనను అడిగితే గొప్ప కార్యాలు చేస్తాడని అనేక మంది చెప్తా ఉన్నారు. కానీ కార్యాలు జరగటం లేదు. అందుకే నేను నమ్మను అని ఒకవేళ ఆనాడు తోమా పలికిన మాటలు ఒకవేళ మన జీవితంలో కూడా ఒకవేళ ఉంటున్నాయేమో. నేను మిమ్మల్ని చూడటం లేదు, మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ ఈ యొక్క యూట్యూబ్లో వస్తున్న ఈ వాక్యాన్ని నీ వింటూ ఉంటే, ప్రభు అంటా ఉన్నాడు, నీ అపనమ్మకాన్ని నేను తొలగించడమే కాకుండా నీవు నా మాట యందు విశ్వాసం ఉంచితే, పునరుద్ధానుడైన దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే, ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. తోమాను ప్రభు ఏమాత్రం విడిచిపెట్టలేదండోయ్. తోమా ఆ విధంగా పలుకుతూ వచ్చిన తోమాను వెంటనే పెట్టుకున్నాడు. సిలువకు అప్పగించబడినప్పుడు తోమా అక్కడ లేకపోయినా, పునరుద్ధానుడైన తరువాత తోమాలో మార్పు కలగాలని, థామస్లో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన కావాలని ప్రభు భూమి పునాదులు వేయబడక ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టే తోమా కొరకు మరి ఒకసారి ప్రభు ప్రత్యక్షమైనట్లు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. 26వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనేనో. ముందర సంఘటనలు కూడా వారు ఒకవేళ భయభీతులతో ఉన్నారేమో, తలుపులు మూసుకొని ఉన్నారేమో, గడియలు వేసుకొని ఉన్నారేమో. కానీ పునరుద్ధానుడై ఆనాడు ఆ స్త్రీలకు ప్రత్యక్షమైన దేవుడు, మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు, తన శిష్యులకు కూడా ఆయన ప్రత్యక్షమై ఆయన సర్వ సృష్టికర్త ఇంటా ఉన్నాడు. మరణము ఆయనను బంధించలేకపోయింది, సాతాను క్రియలు ఆయనను బంధించలేకపోయాయి. పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధాన శక్తిని ప్రసాదించడానికి ఆయన విడిచి వెళ్ళిన శిష్యులకు ఆయన ప్రత్యక్ష కావడమే కాకుండా వారి మీదికి పరిశుద్ధాత్మను ఆయన పంపించినట్లు మనం వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. బికాజ్ హీ వాంట్ దెమ్ టు బి ఏ నాట్ ఓన్లీ డిసైపుల్స్గా ఉండడమే కాకుండా ఆయనకు సాక్షులుగా ఉండాలని ప్రభు వారికి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే తోమా కూడా వారితో ఉన్నాడో ఆ సమయంలో ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని పలికినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. తోమా అక్కడ ఉంటా ఉన్నాడు. ప్రభువుకు తెలుసు తోమా కూడా అక్కడ ఉంటున్నాడని. తోమాను ఏమాత్రం ప్రభు నిరుత్సాహపరచలేదు. కానీ ఆ సమయంలో ప్రత్యేకంగా తోమాలో విశ్వాసాన్ని బలపరచాలని, నమ్మకాన్ని బలపరచాలని, నమ్మకమైన సాక్షిగా తోమా ఉండాలని ఆనాడు తోమాను చూచి 27వ వచనములో, తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెనో. ప్రియ విశ్వాసులు, ఆనాడు ఏ విధంగా అయితే తోమాతో ప్రత్యక్షంగా తోమాను చూచి ప్రభు ఏ విధంగా పలికాడో,
నీవు కూడా ఒకవేళ తోమా వలె ఒకవేళ అనుమానంలో ఉంటే, అపనమ్మకంలో ఉంటే, అవిశ్వాసిగా ఉంటే ఏం చేస్తాడు, ఏం చేయలేడు, ఆయనలో ఆ శక్తి లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే, నాదొక్క కార్యం కూడా ఆయన సఫలపరచలేదు, ఇప్పుడేం సఫలపరుస్తాడు అన్న ఒకవేళ అనుమానాలు ఉంటే, అందుకే ఇది మన టైటిల్, నమ్మను, నేను చూచి వేలు పెట్టి చేస్తేనే కానీ నేను నమ్మను అన్న తోమాతో ముఖాముఖిగా తోమాను చూడడమే కాకుండా ప్రభు తోమాతో అంటున్నాడు, నీ చెయ్యి చాచి, నీకు కావాలి కదా అదే, నీకు నమ్మకం కలగాలంటే నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని తోమాతో పలికినాడు. ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతా ఉన్నాను. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. గడిచిన వారం ఒక సహోదరు వచ్చింది, అయ్యా 5 సంవత్సరాలు అయిపోయింది, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను, భర్త వేధింపులకు గురైపోతా ఉన్నాను, పిల్లలు కలగలేదని, నాకైతే విశ్వాసం ఉంది, ఎందుకు ఆలస్యం అవుతుంది నా గర్భఫలం గురించి, ప్రార్థన చేయండి. ఆవిడ కొరకు ప్రార్థన చేయడమే కాకుండా ఆవిడకు చిన్న అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే వారికి ప్రేయర్ ఆయిల్ ఇస్తూ ఉంటాం, ఉచితంగా ఇస్తూ ఉంటాం. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చే దేవుడు పైన ఉన్నాడు, గర్భాన్ని తెరిచే ప్రభు ఉన్నాడు. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా తెరవగలిగిన శక్తిమంతుడు. రాత్రో పొద్దున్న ఇంత ప్రార్థన చేసుకుంటే ఒక చుక్కనో 2 చుక్కలో నోట్లు వేసుకొని, ప్రభు ఇదిగో నిశ్చితమైతే గర్భఫలం అని అడగమ్మా, దేవుడు తప్పకుండా నీ విశ్వాసాన్ని బలం. ఎంత సంతోషం ఆవిడకు. ప్రియ విశ్వాసులు, అపనమ్మకం అనేది నీలో ఉంటే ఇది ప్రార్థన చేయి, ప్రభు అపనమ్మకాన్ని తీసేయి, కార్యం జరగటం లేదని అపనమ్మకం ఎక్కువ అయిపోతూ ఉంది, నాయన క్షమించు ప్రభు, తోమా వలె నమ్మను అన్న తలంపులు నాలో వస్తున్నాయి అన్నాడు ప్రభు తోమాను పిలిచి. తోమారా చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక ఎప్పుడైతే పునరుద్ధానుడైన దేవుని నోట నుంచి వాక్కులు వచ్చాయో అప్పుడు తోమా అంటా ఉన్నాడు 28వ వచనం, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా అని ఎప్పుడైతే తోమా ఉచ్చరించాడో యేసు అంటా ఉన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా, ఇప్పుడు నన్ను పిలుస్తున్నావు నా ప్రభువా నా దేవా అని, కానీ అనేక మంది వేలలో లక్షలలో చాలామంది చూడక వారు నమ్మారు, కానీ ఇప్పుడు నువ్వు చూచి నమ్ముతా ఉన్నావు. ప్రభు తోమాను క్షమించాడు. శిష్యుల ఒకడైన తోమా దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే దానిలోంచి అపనమ్మకం అనేది వెళ్ళిపోయిందో, అవిశ్వాసం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, సువార్తను పట్టుకున్నాడు, శుభవార్తను పట్టుకున్నాడు. భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితం కేరళ ప్రాంతానికి వచ్చేసాడు. పునరుద్ధానుడైనాడు, నేను నమ్ముతున్నాను, మరణమును జయించాడు నమ్ముతున్నాను, పాపికి విమోచన ఇచ్చాను నమ్ముతున్నాను, పరలోకంలో నాకు స్థానం ఉందని నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అని భారతదేశంలో కేరళ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ కొండ మీద ఆయనను కత్తితో చంపేశారు, హతసాక్షి అయిపోయాడు. ప్రియ విశ్వాసులు, ఒకవేళ నీలో అపనమ్మకం ఉంటే ప్రభు దగ్గరికి వచ్చేది, ప్రభు పలానా విషయంలో నాకు నమ్మకం పోయింది, పలానా విషయంలో అవిశ్వాసిని అయ్యాను, తోమా జీవితం ద్వారా నాతో మాట్లాడావు ప్రభు, నీకు వందనాలు ప్రభు, నా జీవితంలో కూడా అపనమ్మకాన్ని నువ్వు తొలగిస్తావని నమ్ముతున్నాను, నమ్మదగిన దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండే కృప నాకు అనుగ్రహించు. ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్ళే కృప దయచేయంటే ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 2000 సంవత్సరాల క్రితం మీరు పునరుద్ధాన అయినప్పుడు శిష్యుల ద్వారా ఈ వార్తతో మాకు తెలియచేస్తే
నమ్మనన్నాడు. మీరు ప్రత్యక్షమై తోమాను పిలిచినప్పుడు నా ప్రభువా నా దేవా అన్నాడు. తోమాలో సంపూర్ణ నమ్మకం కలిగింది. అందుకే భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి నమ్మండి, ఈయన లోకరక్షకుడు, నమ్మండి, ఈయన మరణమును జయించి లేచిన దేవుడు, నమ్మండి ఒక దినము మీకు పరలోకం ఇస్తాడు, నమ్మండి మీ అవసరతలు తీరుస్తారని ఆ దినం ప్రకటించిన తోమా ద్వారా మాతో మాట్లాడారు. ఎందరైతే ఈ దినం తమ జీవితాల్లో ఉంటున్న అపనమ్మకాన్ని తొలగించుకొని నమ్మదగిన దేవుడు నాకు కావాలి అని మిమ్మల్ని పిలిచారు, వారి యొక్క ప్రతి అక్కరను మీరు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.